ప్రారంభించిన సందర్భంగా వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్న సందర్భంగా యాజమాన్యాన్ని మరొకసారి అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రసాద్ గారికి, రాజేంద్ర గారికి, కృష్ణ గారికి, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇవాళ రాజమహేంద్రలో యూనివర్సల్ ఆసుపత్రి ప్రారంభిస్తున్న సందర్భంగా యాజమాన్యానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఏ వ్యాపారమైనా ముందుకు పెడుతున్నప్పుడు దినదినాభివృద్ధి చెందాలని మనం కోరుకుంటాం. కానీ ఆసుపత్రుల విషయంలో ఆ రకంగా కోరుకుంటే కాస్త ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి వారి గత దశాబ్ద కాలంగా అందిస్తున్న విధంగానే ఈ కొత్త 70 పడకల ఆసుపత్రిలో కూడా ఒక నాణ్యమైన వైద్య సేవల్ని, మెరుగైన వైద్య సేవల్ని అఫోర్డబుల్ ప్రైసెస్లో సరసమైన ధరలకి అందించాలని ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రసాద్ చౌదరి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే సహజంగా ఆస్తుల్ని వారసత్వంగా ఇవ్వాలని చూస్తారు. అయితే ప్రసాద్ చౌదరి గారు సేవా గుణాన్ని వారసత్వంగా తమ పిల్లలకి ఇచ్చారు. కొంతమంది మరి ప్రజాధనాన్ని లూటీ చేసి పిల్లలకి వారసత్వం ఇవ్వాలని చూస్తున్న ఈ రోజుల్లో పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. వైద్య రంగ చరిత్రలో ఒక సరికొత్త అధునాతనమైనటువంటి హాస్పిటల్ని యూనివర్సల్ హాస్పిటల్స్ పేరు మీదుగా ప్రారంభించినటువంటి డాక్టర్ ఆరుమల్లి ప్రసాద్ చౌదరి గారి యొక్క కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు, హెల్త్ శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి, మాజీ ఆరోగ్య శాఖ మంత్రులు కామినేని శ్రీనివాస్ గారికి, పెద్దలు సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారికి, స్థానిక శాసనసభ్యులు యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారికి, బొమ్మల దత్తు గారికి, అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు మిత్రులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి, రాజమండ్రిలో ఆ జనరేషన్ డాక్టర్స్లో చాలా పేరెన్నికైనటువంటి డాక్టర్గా మనందరికీ చిరపరిచితులైనటువంటి డాక్టర్ ఆరుమల్లి ప్రసాద్ చౌదరి గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, యువ డాక్టర్లు ఇక్కడ మల్టీ స్పెషాలిటీస్ తోటి ఈ హాస్పిటల్ ప్రారంభించడం అనేది రాజమండ్రిలోనే కాదు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వైద్య సేవలకి, వైద్య అవసరాలకి తగిన విధంగా ఈ హాస్పిటల్ తయారైందనేటువంటి మాటని ప్రారంభించినప్పుడు మేము చూడగలిగాం. అత్యంత అధునాతనమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించారు ఇందులో. దాంతోపాటు ఈ నీ రీప్లేస్మెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో ఈ హాస్పిటల్లోనే ఉండి మాత్రమే కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచి ఆ నీ రీప్లేస్మెంట్ చేయడాన్ని యాక్యురేట్గా చేయగలిగేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రారంభించడం అనేది ఇది రాజమండ్రికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి కార్యక్రమం. అందుకు రాజమండ్రి వాసులుగా మేమందరం కూడా గర్వపడుతూ, ఆ యువ డాక్టర్లు పీడియాట్రిక్స్ చూసేవారు, సర్జికల్ ఆంకాలజీ కూడా ఉన్నారు, సర్జికల్ ఆంకాలజీ, అదేవిధంగా ఆర్థోపెడిక్స్, అది ఎలాగ నీ రిప్లేస్మెంట్ కాబట్టి అదేవిధంగా పీడియాట్రిక్స్ కూడా ఉన్నారు, డెర్మటాలజీ కూడా ఉన్నారు. వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 100% కూడా ఈ హాస్పిటల్ ఇందాక మంత్రివర్యులు చెప్పినట్లుగా సరే లాభాపేక్ష అనేది కొంత ఎలాగా అవసరం, కానీ దానికి మించి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వైద్య అవసరాల్ని తీర్చే విధంగాను, పేద ప్రజలకు సేవలు అందించే విధంగాను 10 కాలాల పాటు ఫరిడి వెళ్ళాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందజేస్తూ, వారు చక్కని సేవలు అందించడానికి వారు ఉద్యుక్తులై ఉన్నారనేటువంటి మాట మేము నమ్ముతున్నాం. ఎందువల్ల అంటే ఇప్పటికే ఒక లెగసీ ఇచ్చినటువంటి డాక్టర్ ప్రసాద్ చౌదరి గారి కుటుంబం నుంచి వారు వస్తున్నారు కనుక, డాక్టర్ ప్రసాద్ చౌదరి గారు రాజమండ్రి నగరంలో వైద్య సేవలు అందించినటువంటి ప్రముఖ డాక్టర్ గారు, వారి కుటుంబ సభ్యులే కనుక తప్పనిసరిగా ఈ హాస్పిటల్ని అద్భుతమైన రీతిలో తీర్చిదిద్ది అందరి అవసరాలకి తగిన విధంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటి మాటని తెలియజేస్తూ